హాయ్ మాయా, వెల్కమ్ టు మై ఛానల్ కిషన్ బడ్డేపల్లి వైజాగ్ బాయ్. మా ఈరోజు అయితే మనం అరకుకి అయితే వచ్చేసాం మాయా. ఫస్ట్ మనం అరకు మ్యూజియంకి అయితే వచ్చాము మాయా. ఈరోజు అయితే బోటింగ్ అయితే క్లోజింగ్లో ఉంది. సో నా బ్యాడ్ లక్ అది. సో ఏంటంటే అరకు మ్యూజియం లోపలికి ఏంటంటే ఒక మనిషికి 60 రూపాయలు అయితే తీసుకుంటున్నారు మాయా. ఓన్లీ ఒక ఎంట్రన్సే ఉంది. అడ్వాన్స్ అయితే ఉంది మాయా. సైక్లింగ్ అయితే పెట్టారు బాగానే ఉంది మాయా. ఇక్కడైతే గార్డెన్ శుభ్రంగా ఏంటంటే బాగా విస్తరించారు మాయా. అంటే బాగా నీట్గానే ఉంది, బాగానే విస్తరించారు. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే మాయా, చూడండి గిరిజన తయారు చేసినవి అక్కడ షాపులు పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు అన్నమాట. ఓకేనా మాయా, ఇప్పుడు ముఖ్యంగా మన మ్యాటర్లోకి వస్తే మాయా, మన మ్యూజియం గురించి, అరకు మ్యూజియం గురించి నేను తెలుసుకున్న విషయాలు ఏమిటంటే, అరకు మ్యూజియం అనేది ఫిబ్రవరి 1996లో అయితే స్టార్ట్ చేశారు మాయా. ఓకేనా, ఫిబ్రవరి 1996లో అరకు మ్యూజియం అనేది స్టార్ట్ చేశారు. అంతేకాకుండా 2019 నుండి ముందున్న బోటింగ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ నుండి వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తాన్ని ఇక్కడ స్టార్ట్ అయ్యామయ్యా. ఓకేనా, ఈ మ్యూజియం ప్రత్యేకంగా ఏంటంటే అక్కడున్న గిరిజనులు వాళ్ళ జీవన శైలి, వాళ్ళు ఎలాగ ఉండేవారు, ఎలా తినేవారు, వాళ్ళు ఏ విధంగా బతికేవారు అన్ని దాని గురించి ముఖ్యంగా ఏంటంటే మ్యూజియం అనేది పెట్టారు. మ్యూజియం మొత్తం కూడా మట్టి, లోహం అంటే ఇనుముతో అయితే తయారు చేశారు మాయా. సో మ్యూజియం ఏంటంటే లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే నాకైతే దేవాలయం బాగా అట్రాక్టింగ్గా ఉంది. గిరిజన దేవాలయం అంటే మాయా. ఓకేనా, గిరిజనులు ఏంటంటే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే గిరిజన ముఖ్యంగా ఏంటంటే మొత్తంగా 37 తెగలతో అయితే ఉన్నాయట మాయా గిరిజనలో. ఓకేనా, గిరిజనులు 37 తెగలు ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళకు సంత ఉంటుంది కదా, వాటికి ఎక్కువ ప్రయారిటీ వీళ్ళు ఇస్తారట. సంతలు కూడా దగ్గర 37 సంతల వరకు వీళ్ళకైతే ఉన్నాయి. ఇది వారం మొత్తానికి కూడా ఏదో ఒక సంత అనేది వీళ్ళకి జరుగుతుంటుంది అట మాయా. మరి గిరిజనుల ఆహారాలు ఏంటంటే మొత్తం అడవి కాబట్టి వీళ్ళతో పళ్ళు, ఓకేనా, ఎక్కువగా వీళ్ళు ఏంటంటే వ్యవసాయం, పోడు వ్యవసాయం ఎక్కువ వీళ్ళకి ఉంటుంది మాయా. మొత్తం కొండలు కాబట్టి, ఎత్తైన కొండలు కాబట్టి ఇక్కడ ఏంటంటే భూమి, నేలలు సహజంగా అన్ని పంటలకి వీటికి ఉపయోగపడుతుంది. సో వీళ్ళు ఏంటంటే వరి, రాగులు, ఓకేనా, జొన్నలు, రాంజా, చిక్కుడు, పసుపు, అల్లం, ఇలాగ అన్ని రకాల వంటలు లేకపోతే కూరగాయలు ఇక్కడ ఏంటంటే వీళ్ళు పండించుకుంటారు మాయా. ఓకేనా, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మాయా, వీరు ఏంటంటే వేటకి ఎక్కువ వీళ్ళు వెళ్తుంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే వేటకు ఒక సహాయంతో తెల్లవారుజామున వెళ్ళిపోతారట అడవుల్లోకి. జంతువుల యొక్క పాదాల ముద్రలు ఆధారంగా వేట చేసుకొని ఆ వేట వచ్చిన తర్వాత ఏంటంటే వేట పట్టుకుని ఊర్లోకి వచ్చేస్తారు. ఓకేనా, ఈ వేట అనేది ఈ ఆదివాసీల పూర్వీకుల నుండి వస్తున్న ఇది ఆచారం అన్నమాట. ఈ వేట వచ్చిన తర్వాత వేట పండుగని ఊర్లో చేసుకుంటారట మాయా. ఇదేంటంటే ప్రతి ఏటా చైత్ర మాసంలో ఈ పండుగ అనేది ఉంటుంది. ఓకేనా, అడవిలో వేట అన్న జంతువులు ఏంటంటే అది తీసుకొచ్చి మొత్తం మ్యూజిక్, అన్ని సంగీతాలతోని ఊరు మొత్తం తిప్పి, ఓకేనా, ఒకరి మీద ఒకరు రంగునీళ్ళు ఉంటాయి కదా, రంగునీళ్ళు జరుపుకొని ఏంటంటే వీళ్ళంటే పెద్ద పండుగలా చేసుకుంటారు. అమ్మయ్య మాకు వేట దొరికింది అనేసి. ఆ వేటను ఏంటంటే ఏదైతే వేట దొరికిందో ఊరు మొత్తం ఏంటంటే పంచుకొని తింటారట మాయా. ఓకేనా మాయా, తర్వాత ఏంటంటే మాయా వీళ్ళకి మండుక్రియ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ఇదొక వన్ టైప్ ఆఫ్ ఏంటంటే పండగ మాట. మండుక్రియ అంటే ఏంటంటే రాగి పిండితో తయారు చేసిన పిండి వంటకం. ఓకేనా, వీళ్ళకంటే పూర్వకాలం నుండి ఇప్పటి వరకు ఈ ఆదివాసీ సమాజంలో ఏంటంటే ఈ సంస్కృతి ఆధారంలో భాగంగా ఏంటంటే ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోన మండుక్రియ పండుగ అయితే జరుపుకుంటారు. ఈ పండుగ ఏంటంటే ఈ గ్రామంలో ఆడవాళ్ళంతాను కొంతమంది కొంత రాగులను తీసుకొని వాటిని రచ్చబండ అంటే ఊరి మధ్యలో పెట్టేసి వాటిని పిండిలాగా చేసి, ఓకేనా, పిండిలాగా చేసి ఒక ముద్దలాగా అంటే ఒక ఆహారంలాగా చేసుకొని మళ్ళీ పండగలాగా అంటే మ్యూజిక్, సంగీతం, రంగునీళ్ళు జరుపుకొని ఒక పండగలకు అందరూ కలిపి చేసుకుంటారట మాయా. ఓకేనా మాయా, వీళ్ళ జీవనశైలి ఎలాగుండేదంటే అప్పట్లో ఏంటంటే ఊరు పెద్దలు అంటే వీళ్ళు ఎవరైతే తెగ ఉందో తెగకు ఒక పెద్ద ఉండేవారు. ఏ ప్రాబ్లం వచ్చినా, ఎవరైనా తప్పు చేసినా సరే ఊర్లోనే అన్నమాట. ఓకేనా, ఊర్లోనే మొత్తం న్యాయం అనేది చేసుకునేవారు. అంతేకాకుండా మాయా ఇప్పుడు ఆదివాసీలు ఏంటంటే వాళ్ళకి ఏం జ్వరం వచ్చినా లేకపోతే అప్పట్లో చూడండి పచ్చకమ్మరి లాంటివి, జ్వరం కానీ, దగ్గు, జ్వరం ఏం వచ్చినా సరే పసర, ఓకేనా, పసర ఏంటంటే ఆ మూలికలతోనే పసరలా చేసి దాంతోనే వాళ్ళకి రోగాలు నయమయ్యేది మాయా. మరి మ్యూజియం ఏంటంటే మెయిన్గా ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్.
ఫస్ట్ వాళ్ళు ఏంటంటే మాయా వీళ్ళ యొక్క పెళ్లి ఎలా జరుపుకుంటారు, వీళ్ళ పెళ్లి ఎలాగవుతుంది అనేది పర్టికులర్గా చూపించారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పెళ్లి అనేది ఏంటంటే ఎవరైతే వరుడు ఉంటారో ఆ వరుడు ఎంత వేట చేయగలడు, లేకపోతే అతని సామర్థ్యం ఏంటి, మెయిన్ ఏంటంటే తన యొక్క తెగ ఏంటి, అంటే చిన్న తెగ పెద్ద తెగ ఏ తెగవాడు అవన్నీ చూసుకొని అప్పుడులోనే పెళ్లి చేసేవారట మాయ. ఓకేనా. ఈ మ్యూజియంలో ఏంటంటే మాయ నాకు బాగా అట్రాక్షన్ నాకు అనిపించింది. అప్పుడు వీళ్ళు ఆదివాసీలు వాడే ఈటలు బాణాలు, ఓకేనా, అంతేకాకుండా వల. చూడండి వీళ్ళకి ఏంటంటే ఆదివాసీలు ఏంటంటే చేపలు పట్టడం కూడా బాగా ఉండేదట మాయ. ఓకేనా. ఎందుకంటే ఈ కొండ వాగులన్నా వాగులు వచ్చేవి, సో జలపాతాలు, సో వీటిని అక్కడికి వెళ్ళి చేపలు కూడా పట్టేవారట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పసరు అని చెప్పాను కదా, ఇదే పసరు అన్నమాట. అలాగే పసరు అనేది వేసి తగ్గించుకునేవారు మాయ. ఇక్కడ ఏంటంటే అరకులు ఏంటంటే మాయ మెయిన్ ఏంటంటే కాఫీ, పసుపు అవన్నీ ఏంటంటే సొంతంగా వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు అమ్ముతున్నారు అనమాట. అంటే ప్రకృతి సహజంగా ఇక్కడ ఏంటంటే అన్నీ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే మ్యూజియం పక్కన వేరే కొత్తగా పెట్టినట్టున్నారు. అక్కడ ఏంటంటే వారి యొక్క పనిముట్లు, వాళ్ళు ఎలాగుండేవారు, వారి యొక్క ఏంటంటే చూడండి అంటే ఎలా పని చేసేవారు, వాళ్ళ యొక్క ఏంటంటే చూడండి గిన్నెలు, రాగి సజ్జలు, ఓకేనా, వాళ్ళ పాక. ఇవి చెప్పాను కదా పంచాయతీ, అప్పుడు తెగ పెద్ద ఉండేవారు, పంచాయతీ చెప్పేవారు అని ఇదిగోండి అనమాట. ఇలాగా మాయా ఈ గిరిజనులు ఏంటంటే ఇప్పటికీ కూడాను వాళ్ళ పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయాలు మాత్రం ఇప్పటికీ వాళ్ళైతే వదలలేదు. ఓకేనా. ఇప్పటికీ కూడా సాంప్రదాయాలు వదలలేదు. అప్పటి నుండి కూడా కొన్ని వస్తువులు ఏంటంటే ఇప్పటికీ వాళ్ళు వాడుతున్నారు మాయా. అర్థమవుతుందా. అప్పటి నుండి ఉన్న వస్తువులు కూడా ఇప్పుడు కూడా చాలా భద్రంగా భద్రపరుచుకొని వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు మాయా. సో అది మాయా. సో మీకు చెప్పాను కదా బయట బోటింగ్ అయితే క్లోజింగ్లో ఉంది. సో బోటింగ్ అయితే నేను వెళ్తాడికి లేదు, క్లోజ్ చేస్తారు. ఎందుకో నాకు రీజన్ అయితే తెలియదు. సో ఏంటంటే మాయా చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాళ్ళ యొక్క జీవన శైలి కూడా వీళ్ళు వాళ్ళ డ్యాన్స్ మాట ఈ విధంగా డ్యాన్స్ చేస్తారు. మనం కూడా చిన్న ట్రై చేసాం. ఓకేనా. ఈ పువ్వు మీకు తెలుసా, ఈ పువ్వు ఏంటంటేమో లిల్లీ ఫ్లవర్ స్మెల్ వస్తుంది, ఏ పువ్వో తెలీదు. సో ఇది మాయా నీ మ్యూజియం గురించి తెలుసుకున్న విషయాలు. మీకేం తెలిస్తే కామెంట్ రూమ్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.